పెళ్ళైన కొన్ని రోజులకే నవవధువు చేసుకోవడం మనం చూసాం. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రామ్కేతండకు చెందిన బూక్యా సదర్లాల్ పెళ్ళైన ఏప్రిల్లో ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్ళైంది. పెళ్ళైన 3 నెలలకే అతను చేసుకొని తను చాలించాడు. దీంతో వారి ఇంటి వద్ద ఉన్నాం మనం ఇప్పుడు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పుడు తల్లి ఉంది మనతోటి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎలా ఉండేవాడు మీతోటి? నాకు ఏం చెప్పలేదు సార్. నా పిల్లగాడు ఏం మాట అనలేదు సార్. నేను ఎట్లా బతకాలేదు సార్. నాకు ఏరు పెడతారు సార్. ఏ నానా నా పిల్లగాడు సాదేవాడు. పిల్లగాడు ఎవరు సాస్తారు నానా? నా పిల్లగాడు నాకు సాదేవాడు. ఏ బేటా ఏ సదర్లా ఆడిన కుడి దగ్గరకెళ్దు. ఏ బేటా రే ఏ బేటా మరో బేటా కోకోని బేటా. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగిందని చెప్పాడు, మీకేం చెప్పలేదా? గేటా అనే దగ్గర బేటా. అసలు ఏం జరిగిందమ్మా, మీకు ఏమైనా చెప్పాడా? సార్, మా తమ్ముడికి పెళ్ళి అయి 16 రోజులకే నీకు మొగతనం లేదు, నువ్వు నా దగ్గర ఒక్క నిమిషమే పడుకుంటున్నావు, నాకు గంటలు గంటలు కావాలని వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఆమె టార్చర్ పెడుతున్నారు రోజు. నా తమ్ముడే గడుపులో ఉంచుకొని ఉంటుండు. తర్వాత అక్క నాకు ఈ ప్రాబ్లం అని నాకు నా భార్య చెప్తుంది, నాకు ఇబ్బంది పెడుతుంది, నా మీద ఏమైనా ఉందేమో అని చూపి అంటే నేను 5-6 చోట తీసుకెళ్ళి చూపించిన. ఏం లేదు, రిపోర్ట్లో అన్నీ నార్మల్ అని వచ్చింది. అయినా బాగానే ఉంటున్నా అక్క, బాగానే ఉంటున్నా మేము అంటుంది. అయితే ఆమె బయట అక్రమ సంబంధం లవ్ చేసిందంట. పెళ్లి ముందు లవ్ చేసి ఇలా పిలిపిస్తుంది, రోజు ఫోన్లో చాటింగ్ చేస్తుంది, ఫోన్లో మాట్లాడి వాట్సాప్ కాలింగ్ మాట్లాడి ఫోన్లో డిలీట్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. మా తమ్ముడు లేస్తే బేరానికి వెళ్తారు, ఏటలు బేరం చేస్తారు మా నాన్న మా తమ్ముడు. చేను పని పొలం పనికి వెళ్తారు మా తమ్ముడు. రోజు ఇదే పని చేస్తూ నువ్వు నా దగ్గర మంచిగా ఉండట్లే, నువ్వు నాకు మంచిగా చూడట్లే, నాకు ఇది కావాలి, నాకు గంటలు గంటలు కావాలని రోజు టార్చర్ పెడుతుంది నా తమ్ముడికి. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ముగ్గురు టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ తట్టుకోలేక నా తమ్ముడు ఉన్నాడు. చనిపోయే రోజు మీకు ఏమైనా ఫోన్ చేశాడా, చెప్పాడా ఏమన్నా? చేసిండు నాకు అక్క నేను ఆమె టార్చర్ నేను భరాయించను అని చెప్పిండు. అయితే నీ అదృష్టంలో ఆమె ఉంది, నువ్వు సరి చేసుకో తమ్ముడు, నువ్వు మంచిగా ఉండరా అని నేను చెప్పి 2 నెలలు అయింది మాట చెప్పి. నిన్న నాకేం చెప్పలే నిన్న. అక్క నేను చచ్చిపోతున్నా కానీ నాకు మర్చిపో అని చెప్పి చచ్చిపోయిండు. అత్తగారింటికి ఎన్ని రోజుల కింద పోయాడు? అత్తగారింటికి సోమవారం పోయారు. సోమవారం మంగళవారం వాళ్ళు డాక్టర్ పండుగ చేశారు. సోమవారం పోయి నైట్ అక్కడ ఉన్నారు, మంగళవారం ఉన్నారు, బుధవారం ఇక్కడ ఇంటికి వచ్చిండు. గురువారం మళ్ళీ పోలేదు, శుక్రవారం పోయిండంట. శుక్రవారం పోతే నీకు హైదరాబాద్ వెళ్ళి టెస్టులు చేపిస్తాం మేము, మా మామయ్య మా అన్నయ్య హైదరాబాద్ తీసుకెళ్ళి టెస్టులు చేపించి నీకు చూపిస్తారంట అన్నారు. వాళ్ళ తమ్ముడు అంట ఊళ్ళో ఏం పచారం చేస్తుందంట, ఆయనకు ఆడ మొగతనం లేదు, ఆయనకి టెస్టులు చేపించి ఈయనకి ఇడాకులు వేద్దామని చెప్తుండంట. ఈయనేం బావా అని ఫోన్ చేసి పిలిపిస్తుందంట మా ఊడికి. పిలిపించి మా అక్కకి మా బావ గంట సేపు పడుకుంటారంట, నువ్వు నాకు దగ్గర నిమిషం కూడా పడుకోవట్లే అని బాగా ఇబ్బంది పెట్టిందంట నైట్ మొత్తం మా తమ్ముడికి ఈ మాటలు చెప్పిన మాటలు ఆయన గుండెలో ఉంచుకొని ఆయనకి ఇక నిద్ర రావట్లే, ఫీలింగ్ కూడా రాకుండా పడుకున్నాడట ఆయన. ఈ ఏం కర్మ నాది, ఈ టార్చర్ ఎందుకు, పడుకోవట్లేదు అని చెప్తుంది. ఇది నాకు ఏం టార్చరు, నేను ఇక బతకను అని చచ్చిపోయాడు నా తమ్ముడు. ఊళ్ళో మొత్తం ప్రచారం చేస్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు శనివారం రోజు చనిపోయింది. మీకు ఏ టైంకి ఫోన్ చేశాడు? ఏ టైంకి ఫోన్ చేశాడు ఆ రోజు? శనివారం నేనే చేసిన 7ంటికి ఫోన్. అయితే నేను చచ్చిపోతున్నా అని నాకు చెప్పిండు, వాళ్ళ బావతో చెప్పిండు, మా నాన్నకు కూడా చెప్పిండు, మా అన్నకు కూడా చెప్పిండు. ఏం చేశారు మీరు? ఎవరు చెప్పగానే మీరు ఎతకడం స్టార్ట్ చేశారా? ఆమె టెస్ట్ చేపించిందంట 2 నెలల క్రితం. ప్రెగ్నెంట్ టెస్ట్ వచ్చింది, ఆమె దగ్గర పడుకోవట్లేదుగా. టెస్టులు ఎట్లా వచ్చింది? టెస్ట్ వచ్చింది, ఆ టెస్ట్ వచ్చింది. నేను ప్రెగ్నెంట్ ఉంటా అని హాస్పిటల్లో చూపించి ట్యాబ్లెట్ వేసుకుందామా, నాకు వద్దని వెళ్ళిపోతా అని ట్యాబ్లెట్ వేసుకుంది. మనతో తండ్రి ఉన్నారు, తండ్రి కూడా అంతా తల్లితో పాటు సదర్లాలకు సంబంధించిన వాళ్ళ అక్క కూడా అత్తింటి వారి వేధింపుల వల్లే మా తమ్ముడు చనిపోయాడు, సదర్లాలు చనిపోయాడు అని చెప్తున్నారు. తండ్రి ఉన్నారు, తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది చెప్పండి. చెప్పింది ఏనండి, చిన్నగా చెప్తా. మా కొడుకు మంచిగానే ఉంది, ఎవరితో లవ్తో ఉన్నదంట, మనకి తెలియదు, పెళ్లి చేయించినాం. లవ్తో అంటే నీకు ఆడ 1/2 గంట 1/2 గంట పండాలి అంటుంది ఆమె.
ఎట్లా పండుతాడు? ఉన్నవరకే పండుతాడు. ఇక పండుతాడు ఎవడైనా. అయితే రిపోర్ట్ కూడా డాక్టర్ కాడ తీసుకెళ్ళి రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ చేయమంటే తీస్తా. బాగానే ఉంది మా వాడిది, తప్పు లేదు. కానీ లైన్ ఏదో ఉంది, ఆ లైన్ తర్వాత మా కొడుకు ఒత్తిడి వచ్చి చనిపోయాడు. చనిపోయే ముందు మీకు ఏమైనా ఫోన్ చేశాడా? మీకు జాడ దిగినప్పుడు ఆయనకు నేను ఫోన్ చేసిన ఫస్ట్ వాళ్ళకి చేసిండు, తాగి మందు ఎవరికి? భార్యకి చేసిండు. ఫస్ట్ భార్యకి చేసిన తర్వాత భార్య వాళ్ళు మా ఇంకోడు నాకు ఫోన్ చేసిండు. అప్పుడు వర్షం కూర్చొని మామూలుగా నైట్గా 6:30 7 పాతొక 7 టైంలో చేసాడు. మా కొడుకు చేనుకు నీళ్ళు గట్ట అని పోయాడు. ఉన్నోడు ఆయన కానీ పెద్దోడికి లేపుకొని పోయినా, మా పెద్ద కొడుకుని పట్టుకొని పోయినా. చీకటి పడ్డది, ఆడలేడు. అయితే లేప నా ఫోన్ 3 సార్లు లేపలే. రెండోసారి నా కొడుకు ఫోన్ లేపితే, నాన్న చచ్చిపోతా, ఎక్కడ పెళ్లి చేసుకున్నా నేను, ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోతాలే కానీ నువ్వు వద్దు, కోట్లైనా పెడతా బెటా నీకు కానీ నేను చెప్పినా కూడా నీ దొరకని నాన్న, నేను దొరకని అని కాలాలు దుక్కి తెచ్చిండు అన్న. ఇదే మాట. అయితే వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్పినట్ట, బావా ఈ కాలంలో అన్ని కామని అని అన్నాడంట. పెళ్లి చేసుకున్నా కూడా కామని నా చాటింగు అట్లా అన్నారంట వాళ్ళన్న. వద్దు బావ నువ్వు ఎవరికి చెప్పా కానీ కాళ్ళలో పడి ఏడ్చిందంట మావాడు కాళ్ళలో. మందు తాగుతున్నా అనిత, నువ్వు ఎందుకు ఎట్లా చేస్తున్నావని ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఏమంటుందంట, మన కోసం ఎందుకు చేస్తుండు చవని అన్నదంట వాళ్ళ అమ్మ. ఆ మాటలతో నా తమ్ముడు చనిపోయిండు. వాళ్ళకి శిక్ష వేయాలి ముగ్గురికి, వాళ్ళ అన్నకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ ఆమెకి ముగ్గురికి శిక్ష వేయాలి సార్. శిక్ష వేస్తేనే మేము ఊరుకుంటాం, లేకపోతే మేము ఆయన చేసుకుంటాం. మీరు చెప్పండి అమ్మా, మీకేమవుతాడు? సదర్లా కోడలమ్మ రోజు నా దగ్గర ఉంటుంది, కూర్చుంటుంది, బాగానే ఉంటుంది. రోజు ఇంట్లో వెళ్తుంది, రోజు నా దగ్గర కోసపే ఉంటుంది. నేను వస్తా ఇంటికాడ ఏం చేస్తున్నాను చూస్తే రోజు ఫోన్లోనే 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది ఏంటంటే చెప్పట్లే. ఒకసారి నేనే చూసా, ఎవరు తినుతో రోజు చాటింగ్ చేస్తున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, వీడియో కాల్ చేస్తున్నావు ఎందుకు అంటే చెప్పట్లే. అయినా మా మరిదేమో ఒకరోజు చూసేసిండు, నెంబర్ చూసిండు, ఫోన్ రికార్డింగు చాటింగ్ మొత్తం చూసిండు. అయితే ఏం పని ఇది, నువ్వు రోజు నేను సంతకి వెళ్తున్నా, రోజు నువ్వు ఇంటికాడ ఉండి ఇదే నా పని చేసేది, నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు అంటే, బావా ఇంకోసారి చేయను బావా, నీ కాలు మొక్కుతా బావా, ఇంకోసారి చేయను బావా, ఎవరికి చెప్పకు బావా, ప్లీజ్ బావా అని బాగా బ్రతిమలాడుతుందంట. అయితే నేనేమి చేయను, మీ అమ్మ నాన్న ఇంటికాడనే తీసుకెళ్తానని మొన్న దాడోడి పండుగకి వెళ్ళారంట వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆమె ఏం చేసుకుందో ఏమో, నువ్వు నాకు వద్దు, నీ దగ్గర మొగతనం లేదు అంటుందంట. ఈయనేమో నేను పడుకుంటున్నా, నా దగ్గర అలా లేదని ఎందుకు అంటుందామా అని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తుంటే, ఏమో మాకేం తెలుసు, మాకు తెలియదు, నువ్వు పడుకోవట్లేదంగా అది అని వాళ్ళ అత్త బాగా రోజు చెప్తున్నా. ఆమె దగ్గర మొగతనం లేకపోతే మా మరిది దగ్గర ఇగో టెస్టులో రోజు టెస్ట్ చేసుకుంటుంది. ప్రెగ్నెన్సీ వస్తే టాబ్లెట్ వేసుకుని పోగొట్టుకుంది. పెళ్ళైన 3 నెలల నుంచి వాళ్ళకు మంచిగానే ఉన్నారని, కొన్ని రోజుల తర్వాత వీళ్ళ మనస్పర్ధలు వచ్చాయని, మనస్పర్ధలు వచ్చిన తర్వాత వీళ్ళు శీతల పండగ అని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడని, శీతల పండగ రోజు ఏం జరిగిందో మాకు తెలియదని, అటు నుంచి శనివారం రోజు చనిపోతున్నానని, పురుగుల మందు తాగానని తన అక్కకు ఫోన్ చేసి చెప్పాడని తన అక్క చెప్తుంది. పురుగుల మందు తాగి ఫోన్ చేసి వెంకటాయపాలెం దగ్గర ఉన్న కాలువలో దూకి చనిపోయాడని, చనిపోయే ముందు మాకు ఫోన్ చేసి చెప్పాడని, నాకు బాధ ఉందని, నాకు బతకడానికి ఇష్టం లేదని చెప్పాడని వీళ్ళు చెప్తున్నారు.